హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. సో, ఇన్ని రోజులు నేను మీ అందరినైతే చాలా చాలా మిస్ అయ్యాను. ఏంటంటే ప్రాజెక్ట్స్ కంటిన్యూగా చేయటం వల్ల అండ్ నా వర్క్స్ వల్ల నేను అంటే వీడియో చేయడానికి అంత టైం ఇవ్వలేకపోయాను. సో, ఈ క్రమంలోనే ఒక డెమో ఫిలిం షూట్ చేశాను. అండ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అసలు. అంటే ఈ డెమో ఫిలిం నేను సిద్దిపేట, దుబ్బాక దగ్గరలో అప్పనపల్లి అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది. సో, ఆ విలేజ్‌లో ఒక రెడ్డన్న పరిచయం అయ్యాడు. సో, ఆ విలేజ్‌లో షూట్ చేశాను అన్న సపోర్ట్‌తో. ఆ అన్నతో పాటు ఆ ఊరి సర్పంచ్ గాని, ఆ ఊరి వాళ్ళందరూ కానీ చూడండి, ఇది నా ఊర్లో షూట్ చేసినట్టు ఉండేది నాకు. ఎవరినడిగితే వాళ్ళని. ఏం చేయమంటే అది యాక్టింగ్ చేశారు. అండ్ ఎంత అంటే ఒక డెమో ఫిలింకి నేను ఒక్కడినే చేస్తున్నాను. వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన సపోర్ట్ చూసి నేను 5 డేస్ షూట్ చేశాను. ఎంత ఎనర్జీ అంటే ఇప్పుడు నేను ఒక మూవీ చేయగలను. ఒక 2½ అవర్స్ మూవీ. అంటే నేను ఒక 4, 5 సినిమాలు ఏడీగా వర్క్ చేస్తే ఎంత కాన్ఫిడెంట్ వచ్చిందో డైరెక్టర్ అవ్వడానికి, ఈ డెమో ఫిలిం చేయటం వల్ల దానికి డబల్, త్రిబుల్ అయింది ఆ కాన్ఫిడెంట్. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే అది పోస్ట్ వర్క్ నడుస్తుంది. చాలా బాగా వచ్చింది. అంటే నేను ఏదైతే రాశానో, ఏదైతే ఆడియన్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనుకున్నానో దానికి 100% నేనైతే న్యాయం చేశాను. సో, ఇంకా తెలిసిందే డబ్బింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత మ్యూజిక్, తర్వాత డీఐ, ఫైనల్ మిక్సింగ్. సో, ఇవన్నీ చేపించాలి. చూద్దాం. అది మీ అందరికీ చూపించడానికైతే నేను చాలా 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 ఇంట్రెస్ట్‌గా ఉన్నాను. అంటే ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. సో, కమింగ్ టు దట్ పాయింట్ ఏంటంటే ఇన్ని రోజులు వీడియోస్ చేయడానికి అవ్వలేదు. సో, ఇప్పటి నుంచి మళ్ళీ మీతో పాత జ్ఞాపకాలు షేర్ చేసుకోవటం, లైఫ్ స్టైల్ చూపించటం, ఇవన్నీ ఎందుకో మళ్ళీ చెయ్యాలి, చూపించాలనిపించింది. సో, ఇక నుంచి వీడియోస్ ఖచ్చితంగా చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అండ్ ఆ డెమో ఫిలిం యొక్క ప్రాసెస్ చెప్తాను. అలానే ఇప్పుడు కంప్లీట్ 100% కంప్లీట్. ఇంకా మనం మూవీ చేయడం ఒక్కటే మిగిలింది. అండ్ తెలిసిందే కదా, అన్నపూర్ణ స్టూడియోకి నేరేషన్‌కి వెళ్ళాను. అండ్ ఒకళ్ళిద్దరు ప్రొడ్యూసర్లకి ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళాను. అదొక అందని ద్రాక్షలాగా ఉంది. సో, చూద్దాం అది ఎంతవరకు మనతో ఆడుకుంటుందో. బట్ అది తగ్గాలి కానీ మనం తగ్గం కదా. మళ్ళీ ఈరోజు డేటు అంటే ఇప్పుడు కడేయడానికి ఏ టైం అవుతుందో తెలియదు కానీ, బట్ ఇంకా ఫైట్ బ్యాక్ చాలా స్పీడ్‌గా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. రాక్ చేద్దాం అంతే.